ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. అండ్ నా పేరు సంతోష్ కుమార్. వెల్కమ్ టు తెలుగు రియల్ స్టోరీస్. మా వీడియోని ఎవరైతే చూస్తున్నారో మా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఇంటికి వచ్చాము, ఒక మామగారి ఇంటికి. సో ఆవిడ వయసు అంతా ఇప్పుడు 100 years అనమాట, 100 సంవత్సరాలు అక్షరాల. ఈవిడ వయసు, మామగారి వయసు 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అంటే తక్కువ కాదు. అంటే జీవితాల్లో చాలా సమస్యలు ఎదుర్కొనే వచ్చి ఉండేది. ఇప్పట్లో ఈ జనరేషన్లో చాలామంది అయితే ఒక అమ్మ తిట్టిందనేసి, నాన్న కొట్టాడనేసి, లేదా ఫ్రెండ్స్ ఎవరు పట్టించుకోవట్లేదు అనేసి చిన్న చిన్న వాటికే చనిపోతున్నారు. ఇంకా డబ్బుల విషయంలో కూడా చాలామంది చనిపోతున్నారు. కానీ ఆ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొని ఇంత వయసుకి ఈ మామగారు అయితే వచ్చారన్నమాట. సో మనం ఆదర్శంగా తీసుకోవాలి ఈ జనరేషన్ వాళ్ళు ప్రత్యేకించి. ఇంకా చెప్పాలంటే ఫుడ్ విషయంలో కూడా మంచి ఫుడ్ తీసుకున్నారు అప్పట్లో అయితే. ఇప్పుడంటే కల్తీ అయిపోయి, కానీ అప్పట్లో అయితే మంచి ఫుడ్ తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా, ఇంక్లూడింగ్ బామ్మ. సో బామ్మ కానీ కొన్ని క్వశ్చన్లు అడుగుదా రండి. బామ్మ, నీ పేరేంటి? బల్లప్పలసమ్మ. ఓకే. మీ జీవితం మీరు ఎక్కడ ఉంటారు? అంటే జన్మస్థానం ఎక్కడ పుట్టారు? తిరుపతిలో. ఓకే. మీ ఎంతమంది పిల్లలు? నాకు 6. 6. ఓకే ఓకే. అంటే మీ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు కదా. సో వాటిలోని సంతోషపడవి, బాధలు ఏమైనా బలంగా ఏమైనా వచ్చాయా? సో మా అమ్మగారికి అయితే ఏమీ జ్ఞాపకం లేదు. సో ఆ కూతురిని అడుగుదాం, ఆ అమ్మగారిని. సో వాళ్ళ రూపంలోని చెప్పండి అమ్మా, ఆ జీవితంలో సమస్యలు ఎదురయ్యే సమస్యలు, సంతోషం కానీ బాధ కానీ మరి ఫస్ట్ నుంచి బాధలే. వచ్చిన కాడి నుంచి బాధలు, ఆడపిల్లలు బాధలు, కష్టాలు, సుఖాలు, మంచులు, అన్నీ బాధలు లేని ఏటున్నాయి. అయ్యమ్మ మరి మా నాన్నత్త పిల్లలమే తండ్రి చచ్చిపోయిన తర్వాత 4 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసి పురుళ్ళు పోసి కష్టాలు సుఖాలు అన్నీ ఎదుర్కొని వచ్చింది. మా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసింది, పేరంటకాలు చేసింది, కష్టాలు సుఖాలు చూసింది, కొడుకులకి పెళ్ళిళ్ళు చేసింది, ఇల్లు కట్టింది, వాకలు కట్టింది, అన్ని కష్టాలు ఎదుర్కొని వచ్చింది. ఈ పొద్దున లాస్ట్కి దానికి గింజ అయిపోతాడికి వాళ్ళకి కష్టంగా ఉన్నది. అది పుట్టిన కాడి నుంచి చచ్చేదాకా కష్టాలే. ఈ పొద్దుటికి కూడా కూరలు కట్టడానికి వెళ్తుంది. ఓకే. కాదు, ఇప్పుడంటే కల్తీ అయిపోయి ఫుడ్ మొత్తం. అప్పట్లో అయితే అప్పుడులో మరి ఆ తిండి తినబెట్టే ఈ పొద్దు ఆ మనిషి బాగుంది. ఈ రోజు మనం తిండ్లు ఏ తెల్లటి మెతుకులును, మాంసం కూర, గుడ్డలు తిన్నాం కదా, మాంసం తిన్నాం కదా, చేపలు తిన్నాం కదా. ఇది వాళ్ళు తినేది ఏంటంటే గంట అన్నము, అంబలి, తోప, గంట సెలతుకూడు, గంట అన్నము తినేవారు. ఆ రోజుల్లో నూరుకూడు తిన్నోడు గొప్పోడు, గంటకూడు తిన్నోడు నిరి పేదోడు అన్నమాట. అది ఆ గంటకూడే తిని బతికినాము. మా సచ్చినోడికి ఒక్కడికే ఒరకూడు వండు దేరాగన మా అందరికీ, మా 6గురికి గంట అన్నమే వండి ఎట్టిది. మా మెతుకులు ఎత్తాడు, తెల్ల మెతుకులు ఎత్తారేమనేసి అలా ఎదురు చూసేవారు. మా నాన్న ఎదురు చూస్తాడు, ఇడుమునేది మనం తినడమనేది. మా గంట అన్నమే గతి అయ్యేది. పొద్దుల్ల గెదల తోలికెళ్ళు, లేకపోతే కాయలు ఏరడానికి వెళ్ళు, గొప్పకెళ్ళు, కోతకెళ్ళు, ఉడుపుకెళ్ళు, లేకపోతే ఏదోట్లకి వెళ్ళి పొద్దుల్ల పని చేసుకొని పొద్దు వస్తే అలా గంట మెతుకులు, కొర్రన్నం, వాదన్నం, గంటన్నం, అంబలి, తోప ఇవే భోజనాలు అప్పుడు. ఇప్పుడు ఇడ్లీలు, దోశలు, పూరీలు అవిని. అప్పుడే సోడిపిండి అట్టే, సోడిపిండి తోప, ఇంకా అంతకు మించింది ఏమీ లేదు. మా చివరి నుంచి మొదటిదాకా మా పెద్ద ఒక్కరిత లేదు, కానీ మా అందరమే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. మా అప్పచెల్లి మా ఉన్న 3 ఏటి, వీళ్ళిద్దరేటి, ఇదేటి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. నాను మొగుడికి వచ్చిన తర్వాత నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. మరి ఎందుకంటే నా మొగుడు ఏంటంటే ఒక రోజు వెళ్తే 4 రోజులు పనికి వెళ్ళాడు కాదు. కష్టాలు అలా అక్కడ నొప్పులు, ఇక్కడ నొప్పు, అది ఇది. నా కొడుకు పుట్టినప్పుడు అయితే బురదలో పుట్టాడు. ఇల్లు కారిపోయేది, మీద నుంచి వర్షం ఊరిపోయి, వర్షం పడిపోయి బురద అయిపోయి, అక్కడో బెడ్ వేసి ఇంట్లోకి నడిచి వెళ్ళి ఎక్కడ ఏర్జాలు పెడితే అక్కడ పొయ్యి ఎట్టి కర్రల పొయ్యి ముట్టించి అన్నం వండుకొని తినేసి, మళ్ళీ 8 గంటల పనికి వెళ్ళి జామీన్ అవ్వకపోతే మళ్ళీ అటు తిరిగి పంపించేస్తాడు ఎటో బంకుకి. స్టీల్ ప్యాంట్ గేటుకి, కంచరపాలెం, మర్రిపాలెం, ఇవన్నీ పనులు చేసుకొని వచ్చి మళ్ళీ ఆ బురదలో ఎక్కడో బెడ్లెట్టి
అన్నం వండుకొని కూర వండుకొని తినేవారు. పెద్ద నూతి నీళ్ళు మోసుకొని ఒక బోర, ఒక కొలాయ, ఒక ఈట ఏది లేదు మాకు ఆ రోజుల్లోని. ఎప్పుడైతే అది ఇల్లు కట్టుకుంటారో నీరు కోరిలో నీరు కింద కూరడం బంద్ అయింది. అన్ని బాధలు పడ్డాం. నా కూతురు అయితే నా మనవరాలు పుట్టినప్పుడు అయితే బురదలోనే పుట్టింది. బురదలోని పుడితే అందరూ అన్నారు ఇక్కడ ఎందుకు పుట్టడము, గసాలో తీసుకెళ్ళిపోవచ్చు కదనేసి. అప్పుడు ఇన్నోటి ఆటోలు ఉన్నాయి, ఇన్నోటి బళ్ళు ఉన్నాయి, ఇన్నోటి బస్సులు ఉన్నాయి. అప్పుడు ఏ బాబు ఆటో వస్తే శంకర ఫౌండేషన్ తీసుకెళ్తే బెడ్ అడ్డుకు తిరిగిపోయింది అమ్మ అన్నాడు. నీ మొఖం సంతకాలం బెడ్ అడ్డుకు తిరిగిపోయింది అంతనం ఏంటి, అందరూ బాగా ఉందని చెప్పినారు అని సంత అదే ఊపిని గోసాలకు తీసుకెళ్ళాడు. గోసాలకు తీసుకెళ్తే నా మనవడు బుర్ర అయితే గేట్ కాడ వచ్చేసింది బయటికి. వేసిస్తే పురుడు పోసినాం. నా మనవరాలకి అయితే బురదలోనే ఇక్కడే ఇంటికాడే వేసినాను. నేనే వేసుకున్నాను, ఆ బురదలోనే వేసుకున్నాను. ఒకళ్ళ ఇంటికి ఇరుగమ్మ ఇంటికి వెళ్ళలేదు, పొరుగమ్మ ఇంటికి వెళ్ళలేదు, బియ్యం అప్పుకి వెళ్ళలేదు, రూపాయి డబ్బులకు అప్పుకి వెళ్ళలేదు. నాకు ఆడ వస్తువులు ఉండబెట్టి నేను తాకట్లెట్టో తనకాలెట్టో నా పిల్లలు నన్ను పోషించుకొని దాన్ని 10th చదివించినాను. వీడు 10th చదివినాడు. ఇంకా అంతకంటే ఎక్స్ట్రా చదవం లేదు, నాకు స్తోమతే లేదు. అది మాట, అది జరగవలసింది. మా ఆయన చచ్చిపోయి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు పెట్టి నా కొడుకు నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకంటే నన్ను పోషిస్తాడు. అంతవరకే కష్టాలు పడి 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 పరుగులెట్టాం పనులకి, తెలుసా. ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ముసలోళ్ళు అవగానే చాలామంది కొంత వయసు వచ్చిన తర్వాత వదిలేస్తారన్నమాట తల్లిదండ్రుల్ని. ఇంకా వృద్ధాశ్రమంలో చేసేస్తారు. అంటే వాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు అయిపోయాను సార్ ఏంటి, లేకపోతే ఇంకేమైనా సాధించండి సార్ ఏంటి, వాళ్ళు బాగు కోసమే వాళ్ళు కోరుకుంటారు ఖచ్చితంగా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు వాళ్ళు చూసుకోకపోతే నీకు కూడా కూతురు కానీ కొడుకు కానీ పిల్లలు పుడతారు, వాళ్ళు ఖచ్చితంగా అలా చూసుకోరు. నువ్వు మీ తల్లిదండ్రులు ఖచ్చితంగా చూస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా నేను చూస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఇంకైనా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు మొక్కల్ని తీసేస్తున్నారు. మొక్కలు తీసి అంటే వాళ్ళ స్వార్థం కోసం ఇంకా వినియోగించుకుంటున్నమాట. ప్రకృతిని ఎవరు డిస్టర్బ్ చేస్తే అది మనల్ని డిస్టర్బ్ చేయదు. అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. మొక్కలు నాటండి. అంటే ఈ రోజుల్లో కూడా ఎండాకాలంలో ఇబ్బంది పడుతున్నామంటే ఈ మొక్కలు నరికేస్తున్నాం ఈ రోజుల్లో కూడా. సో ఆ మామగారికి మన మొక్క రూపంలో గిఫ్ట్గా ఇస్తున్నాము. సో అది మామగారికి అయితే మన మొక్క గిఫ్ట్గా ఇస్తున్నాం. మామగారు ఇంకా బతకాలనేసి ఆశిస్తున్నాం. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నా పేరు సంతోష్ కుమార్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.